ఇండియాలో ఉంటే ఇండియన్ అయిపో, నీలో ఇండియా. హలో హాయ్ ఫ్రెండ్స్ ప్రీ అయితే చూస్తున్నారు కదా. నేను సాంగ్కి కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. సాంగ్ అంతా మ్యూట్లో పెట్టాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు అయితే ఈ వీడియో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు లాస్ట్ ఇంటర్వ్యూ చూసి చేసుకోండి. మన ఛానల్లో వీడియోస్ రాగా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వస్తుంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొంచెం కాపీరైట్ స్ట్రైక్ వల్ల నేను చేయడం లేదు. అందువల్లనే ఫ్రెండ్స్ ఇప్పుడు నుంచి చేస్తాను. డెఫినెట్లీ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం వాచ్ టైం అనేది కొంచెం ఎక్రీస్ ఉంటుంది. మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో చూడండి, మీకు డెమో వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, ఇంకోటి టెలిగ్రామ్ కూడా పెట్టాను. చూడండి చాలా బాగుంటుంది. మీకు అక్కడ చూసినప్పుడు అంత బాగా నచ్చకపోవచ్చు. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి, 4Kలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు స్కిప్ చేయకండి, చాలా క్లీన్గా చెప్పిస్తాను. మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే కొంచెం నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే లెట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు బీట్ మార్ ప్యాడ్ అయితే ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీకు ఇలా ఉంటుంది. కొన్ని నేను డైలాగ్ రాసినాను ఇలా. మీరు నా పేరు సూర్యాలో వినొచ్చు డైలాగు. ఈ డైలాగ్ అయితే నేను రాశాను, చాలా బాగా సెట్ అయింది. ఆ బీజిఎం కానీ అది కానీ. ఇక్కడ కొన్ని గ్రూప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్ ఉంటుంది. ఇక్కడైతే మీరు ఇక్కడైతే మీరు ఏం ఇబ్బంది పడకండి. సారీ, ఇక్కడైతే మీరు ఏం ఇబ్బంది పడకండి. ఫస్ట్ అయితే మనకు గ్రూప్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద ఉన్న ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఫోటో కావాలి సంథింగ్. నేను ఎగ్జాంపుల్గా ఒక్క నిమిషం, నేనైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ నేనైతే ఎగ్జాంపుల్గా ఇక్కడ అల్లు అర్జున్ సార్ ఫోటో పెడతాను చూడండి. ఇక్కడ ఈ ఫోటో పెడతాను. ఒక్క నిమిషం, నేనైతే ఈ ఫోటో పెట్టాను ఫ్రెండ్స్. ఈ ఫోటో పెట్టిన తర్వాత ఇదే ఫోటోని మనకు సేఫ్ ఎంత ఉందో ఎంతవరకు చూసుకోండి. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు సేఫ్ ఎక్కడి నుంచి ఉంది ఎక్కడ వరకు ఉంది అది చూసుకోండి. చూసిన తర్వాత మనకైతే చూసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత అదే షేప్ని మనకు ఆ షేప్ కింద తీసుకురండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత కింద ఉన్న దానికి ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, టైల్స్ ఎఫెక్ట్ అయితే దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసిన తర్వాత మనకు ఇందాక యాడ్ చేసుకున్న ఫోటోని అయితే ఇలా పేస్ట్ చేసుకోండి. చేసిన తర్వాత కొంచెం మీరు మీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ ఫింగర్తో ఇలా ఓకేనా. ఇలా కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా చాలా బాగా సెట్ అయింది కదా ఫ్రెండ్స్. మనకైతే కింద టాప్ ఉన్న ఫోటోని అయితే మనకు డిలీట్ చేసుకోండి. ఆ ఫోటో అయితే మనకు అవసరం లేదు, డిలీట్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఒకసారి మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా సెట్ అయింది. చూస్తున్నారు కదా ఇక్కడ ఇప్పుడు చూడండి. మనకు ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఫోటో అయితే చాలా బాగా క్లీన్గా రీప్లేస్ అయింది. ఇలా ప్రతి ఒక్క ఫోటో కూడా మీరు రీప్లేస్ పెట్టుకోండి. కొంచెం స్క్రోల్ చేసి ఇక్కడ కూడా ఉంటుంది సేమ్ ప్రాసెస్ ఇలా ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇలా ప్రతి ఒక్క మనకైతే 4 టైం అయితే మీరు రీప్లేస్ పెట్టుకోండి. సేమ్ మీరు ఫోటోని 4 టైం అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టిన తర్వాత అయితే ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ మనకు మధ్యలో ఒక 5 ఫోటోలు వస్తాయి, అది యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు 5 ఫోటోలు వస్తాయి కదా, ఇక్కడ యాడ్ చేసుకోండి మీరు. ఇక్కడ మనకు మినిమం అయితే ఒక 5 ఫోటోలు వస్తాయి. ఇక్కడ ఇలా యాడ్ చేసుకోండి, జూమ్ చేసుకొని ఇలా చేసుకోండి. ఇలా ఓకేనా. నేను మీకు చూపిస్తున్నాను, ఇక్కడ మీరు చేసుకోండి, ప్రతి ఒక్కటి కూడా చేసుకోండి ఇలా ఓకేనా. ఇలా చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ ఫోటో యాడ్ చేసుకొని ఇలా ప్రతి ఒక్క ఫోటో ఇలా చేసుకోండి మీరు ఇక్కడ ఓకేనా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకైతే ఇలా జూమ్ చేసుకోండి. చూసిన తర్వాత ఒకసారి మీరు బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకైతే ఎక్కువ షేక్ ఎఫెక్ట్ ప్యాడ్ ఇచ్చాను, ఇది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు టెస్ట్ అయ్యేంత అయితే నేను దానిలోనే పెట్టాను, మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా దానిలోనే పెట్టాను. మనకైతే ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో క్లిక్ చేసుకోండి. మనకు ఎఫెక్ట్ ఆప్షన్ అయిపోయి దీన్ని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్
బ్యాక్ వచ్చిన తర్వాత సారీ ఒక్క నిమిషం. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మనకైతే బిట్ మార్క్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకైతే ఇక్కడ మనకు ఇక్కడ మధ్యలో ఫోటోలు వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఆ మధ్యలో ఫోటోని దీనికి ఇలా పేస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇలా ప్రతి ఒక్క ఫోటోని సేమ్ అదే ఎఫెక్ట్ని మీరు కంటిన్యూ చేయండి లాస్ట్ వరకు. ఇక్కడ మాత్రం మీరు ఇక్కడ మధ్యలో ఇక్కడ షార్ట్ ఫోటోలు వస్తాయి ఫ్రెండ్స్. ఆ షార్ట్ ఫోటోలకి మాత్రమే మనకు ఎన్నైనా కావచ్చు ఫోటోలు అయితే, ఆ ఫోటోలకి అయితే ఇదే పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదే వీడియోని మనకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్పై దీనికి మీరు మంచిగా 4K క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.